వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఎప్పటి నుంచో తెలుసు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ యొక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించి అతి పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు అధిష్టానం కూడా హామీ ఇచ్చింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈయనకి కనుక తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం, అన్నదమ్ములు ఇట్లా డిఫరెంట్ ఈక్వేషన్స్ తీసుకొస్తారు కాబట్టి, సో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కొంత ఏఐసిసిలో కీలకమైనటువంటి పదవికి ఆయనకు అప్పచెప్పి పార్టీ పరంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వాడుకొని, ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. సో హాఫ్ ద టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కనుక కొంత పార్టీ పరంగా ఏఐసిసిలో వాడుకొని ఖచ్చితంగా ఈయన మీద ఉన్నటువంటి అంశాలు, ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చాలా వరకు కార్యక్రమాల్లో ఈవెన్ టాలీవుడ్లో కీలకమైనటువంటి వ్యవహారం నంది అవార్డ్స్ ఎంత భారీ స్థాయిలో జరిగింది. ఆ యొక్క నంది అవార్డ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నంది అవార్డ్స్ ఫంక్షన్కే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళినటువంటి పరిస్థితి, అంటే అక్కడ పక్కన పెట్టినటువంటి నేపథ్యం అని అనుకోవాలి మనం. అయితే ఆయన పేర్లు కొంత ప్రోటోకాల్స్లో భాగంగా ఆయన పేర్లు కొన్ని దగ్గర లేకపోవడం, పబ్లిసిటీలో కూడా ఆయన పేర్లు వాడకపోవడం, ఈవెన్ చాలా వ్యవహారాల్లో కొంతమంది మంత్రులకు సంబంధించి కీలకమైనటువంటి శాఖల్లో, కీలకమైనటువంటి వ్యవహారాల్లో, కీలకమైనటువంటి దాంట్లో ఆయన వాళ్ళ పేర్లు ఉండవు. అట్లా వాళ్ళు కట్ చేస్తూ పోతున్నారు. సో అటువంటి ప్రోటోకాల్ వ్యవహారాల్లో కూడా కొంత మనసులోనే ఒక రకమైనటువంటి ఆందోళన, ఆవేదన కూడా ఆ యొక్క మంత్రులకి కొంత పెరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి అడ్డంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే, ఎందుకంటే సోదరులకి ఇవ్వచ్చు అని రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు. అదేం అడ్డు కాదు. చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, అది జానారెడ్డి గారి కుటుంబం తీసుకున్నా, లేదంటే ఇంకేదన్నా కుటుంబాలు తీసుకున్నా, చాలా కుటుంబాల్లో ఒకటే కుటుంబ సభ్యులకి పదవులు దక్కుతున్నాయి కదా, మరి అడ్డెందుకు అవుతుంది, ఇది అడ్డు కాదు అని ఆయన చెప్తున్నారు. నాకు అధిష్టానం హామీ ఇచ్చింది, మాకు వెంకటరెడ్డి గారికి సంబంధం ఏంటి, మేము ఎప్పుడో వేరుపడిపోయామని ఆయన స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఈయనని క్యాబినెట్లో నుంచి వేరే ఇతరత్ర మార్చి రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకోవాలి. ఎందుకంటే ఏఐసిసి బ్లేమ్ అవుతోంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు స్వయంగా హామీ ఇచ్చినటువంటి ఒక మంత్రి పదవి యొక్క పోస్ట్ రాజగోపాల్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎన్నికల ముందు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడితే మీకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పారు. అందుకనే ఆ యొక్క మంత్రి పదవిని ఫస్ట్ ఎక్స్పాన్షన్స్ ఇవ్వలేదు, రెండో ఎక్స్పాన్షన్లో ఇవ్వలేదు, జూబ్లీస్ ఎన్నికల ముందు ఇవ్వలేదు. మరోవైపు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఒకటి, ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అందుకు ఆయన గెలుపులో కూడా ఈయన కీలకంగా వ్యవహరించారు. చామల కిరణ్ గారి గెలుపులో కూడా ఈయన కీలకంగా వ్యవహరించారు. ఈయనింట్లోనే మీటింగ్లు జరిగినాయి, ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. ఇట్లా చాలా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీని ఒక వేవ్ క్రియేట్ చేసుకొచ్చారు. అంటే ఎన్నికల్లో గెలవడానికి రాజగోపాల్ రెడ్డి గారు ఎంట్రీ తర్వాత చాలా మందిని ఇట్లా క్యూలు కట్టించడం కాంగ్రెస్ పార్టీలకి, అటు విజయశాంతి గారిని తీసుకున్నా, వివేక్ గారిని తీసుకున్నా, చాలా మందిని ఆయనతో పాటు తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది ఎన్నికల ముందు. కాబట్టి వాళ్ళందరూ మంత్రులు అయ్యారు. విజయశాంతి పేరు ఏఐసిసి కోటలో ప్రముఖంగా వినిపిస్తోంది. వివేక్ ఆల్రెడీ ఇప్పటికే మంత్రిగా ఆయన కొలువు తీరాడు. మరి ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం అన్యాయం చేసిందని ఒక మెసేజ్ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇటు జరిగితే, ఇక సాధారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఏంటి పరిస్థితి అనే చర్చ బలంగా వెళ్ళిపోయింది. తెలంగాణ సమాజం అంతా ఇప్పుడు అది స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆయన ఏంటి, నేను మంత్రి కూడా కాదు, నేను ఏకంగా సీఎం క్యాండిడేట్ అని రేవంత్ రెడ్డి గారికి నెక్స్ట్ సీఎం రేస్లోకి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ రాజకీయాలు షేక్ చేసినాయి. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అక్కడ కనుక శాంతింప చేయకపోతే అది ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజగోపాల్ రెడ్డి. మరోవైపు పెద్ద ఎత్తున ఒక ఉద్యమం బయలుదేరుతుంది ఖచ్చితంగా, ఒకవేళ అసంతృప్తి సెగలగక్కుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు క్యాబినెట్ బెర్త్లో ఎంట్రీలు సరే ఎవరెవరికి పోతాయని చూద్దాం. ఒకటి, కొండా సురేఖ గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎప్పటి నుంచో కొంత అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా కొంత చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆయన ఓఎస్డీకి సంబంధించిన అరెస్ట్ కూడా మనకు తెలుసు, ఇవంతా జరిగినాయి. అట్లాగే పొంగులేటి గారికి సంబంధించి కూడా సీరియస్ ఆరోపణలు వస్తున్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు ఏంటంటే తెలంగాణలో అన్ని కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, ఎస్టీబీ ప్లాంట్లు, లేదంటే భూకు సంబంధించినటువంటి భాగోతాలు, ఇవన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. మరోవైపు వెలుగుబట్లకు సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. సో అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీ కోట అయినప్పటికీ ఈయన బదులు ఇంకోరిని పెడదాం అనే ఒక ఆలోచన. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఆయన రీసెంట్ టైమ్స్లో మొన్న కాంగ్రెస్ పార్టీని బండి వ్యవహారంలో ఇరికించారు.
ఆర్టీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి పొన్నం ప్రభాకర్ గారి విషయాల్లో. కాబట్టి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి కొత్త ఫేస్కి కొంత ఎంకరేజ్ చేయాలి. పొన్నం ప్రభాకర్ గారిని కొంత ఇతరత్ర వాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి చాలా వరకు సీనియర్ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని కూడా స్ట్రెంగ్తన్ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎంతో పార్టీ అంతే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇటు పార్టీ పరంగా కూడా వాళ్ళ యొక్క ఐడియాలజీని వాడుకునే దిశగా కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారి తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి కీలకమైనటువంటి పేరు జూపల్లి కృష్ణారావు. ఈయన కూడా కొంత అటువంటి లిస్టులో తప్పించే లిస్టులో ఉండబోతున్న చర్చ జరుగుతుంది. సో ప్రముఖంగా ఈ 4 పేర్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకుంటారు, ఎవరెవరిని ఎగ్జిట్ చేస్తారనేది బిగ్ డిస్కషన్, ఒక హాట్ టాపిక్గా తెలంగాణ రాజకీయాలు సాగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కూడా క్యాబినెట్లో ఎటువంటి ప్రక్షాళన జరుగుతుంది మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.